హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్ చేయబోతున్నాము. DJI Pocket 3 కాంబో సెట్ అనేది మా బ్రదర్ తీసుకున్నాడు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కోసమని. సో దాని అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో రిలీజ్ చేస్తున్నాము. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది యూట్యూబర్స్కి. అయితే చాలా హెల్ప్ఫుల్, ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో దీంతో పాటు మైక్స్ కూడా వస్తాయి. అలాగే మనకి వీడియో క్లారిటీ 4K క్లారిటీ ద్వారా వస్తుంది. ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. దీంట్లో ఏమేమి వచ్చాయో కంప్లీట్గా చూద్దాం మనం ఇప్పుడు. సో మేమైతే తీసుకుంది అమెజాన్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. మాకైతే 70,000 పడింది. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, టోటల్గా ప్యాక్ అయిపోయి వచ్చింది. సో లామినేటెడ్ కవర్తో వచ్చింది. ఇప్పుడు ఆ లామినేట్ కవర్ అనేది కట్ చేస్తున్నాము. సో ఇది 1 year వారంటీ వస్తుంది అన్నమాట మనకు. వన్ ఇయర్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కంప్లీట్ పీస్ టు పీస్ రీప్లేస్మెంటా? పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉండదు. వారంటీ ఇన్ ద సెన్స్ ఏమన్నా మనకు సాఫ్ట్వేర్ ఇష్యూస్ అవన్నీ ఏమైనా ఉంటే వాళ్ళు చేంజ్ చేస్తారు. ఇన్కేస్ డిస్ప్లే అది మనం ఖరాబ్ చేసుకుంటే మాత్రం డిస్ప్లే ఇప్పించుకోవాలి. సో అందుకే ఇట్లా అవుతుందని చెప్పేసి నేను ముందే డిస్ప్లే కవర్ తీసుకున్నాను. నేను చూపిస్తాను. స్క్రీన్ గార్డ్ కవర్ తీసుకున్నాను అనమాట. అది 200 రూపీస్ పడింది. అండ్ మెమరీ కార్డ్ వచ్చేసి దీనికి సపరేట్ మెమరీ కార్డ్ ఉంటుంది. అంటే కొంచెం కాస్ట్లీ మెమరీ కార్డ్ తీసుకోవాలి. సో దీని మెమరీ కార్డ్ వచ్చేసి మనకు 2500 పడింది. సో ఇప్పుడు మనము అన్బాక్సింగ్ చేద్దాము. దీంట్లో ఇన్బిల్ట్ మెమరీ ఎంత వస్తుంది మనకి? ఇన్బిల్ట్ మెమరీ ఏముండదు దీంట్లో. సో మనం యాక్చువల్లీ కంపల్సరీ దీనికి మెమరీ కార్డ్ తీసుకోవాల్సిందే. సో దీంట్లో ఏంటంటే మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్రియేటర్ కాంబో, ఇంకొకటి వచ్చేసి DJI Pocket 3. సో దాంట్లో ఏంటంటే మనకు మైక్ అవన్నీ ఏమి ఉండదు, జస్ట్ ఓన్లీ కెమెరా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకు ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. కెమెరా కానీ, లెన్స్ కానీ, బాక్స్, ఇది బాక్స్ అనమాట, సేఫ్టీ బాక్స్ అనమాట ఇది. సో ఇట్లా ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. క్రియేటర్ కాంబో తీసుకుంటేనే మీకు బెనిఫిట్. ఎందుకంటే దీంట్లో ఉండే మైకే మనకు బయట మార్కెట్లో 25,000 ఉంటుంది. సో మీరు చూసే ప్రతి ఒక్క యూట్యూబర్ వాడేది కెమెరా కానీ మైక్ కానీ ఇదే ఉంటుంది. సో ఫస్ట్ మనం మైక్ చూద్దాము. సో ఇది మైక్ అనమాట, DJI మైక్. సో కంప్లీట్గా ఈ బ్లాక్ కలర్ బ్యాగ్లో ఏమేమి వచ్చాయో చూద్దాము. సో ఇది మెయిన్ మన ఆయుధం అనమాట. ఇది కెమెరా చాలా చిన్నగా సింపుల్గా ఉంటుంది. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మనకు 18 hours వరకు వీడియోస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ డిపెండ్స్ ఆన్ మెమరీ కార్డ్ ఇంకా అది. అండ్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కిపోతుంది. సో ఇది వచ్చేసి కింద స్టాండ్ అనమాట. ఇదొకటి సపోర్ట్, ఇది స్టాండ్. ఐ థింక్ ఇది బ్యాటరీ అనుకుంటా. బ్యాటరీ ఇది, అదే దీని లోపలిది ఇది స్టాండ్. ఓకే. అండ్ కేబుల్ వైర్స్. అండ్ ఇది వచ్చేసి మైక్కి ఫెదర్ అనమాట. ఓకే. సో దీనివల్లనే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఏదైనా దీంతోనే ఉంటుంది. దీనికి రిసీవర్ రాదనుకుంటా. ఇంకా దీనికి రిసీవర్ అవసరం లేదు, ఆల్రెడీ ఇన్బిల్ట్ టచ్ ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదు అదంతా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్యాటరీ. దీని కింద పెడతాం, ఎక్స్టెండెడ్ బ్యాటరీ. సో టోటల్గా అయితే ఏమేమి వచ్చాయి ఒకసారి కంప్లీట్గా చూద్దాము. అండ్ ఇది వచ్చేసి మైక్కి మనం మ్యాగ్నెట్ అనమాట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది మ్యాగ్నెట్ కాదు, ఇది సంథింగ్ ఏదో క్లిప్ ఉంది. సారీ, ఇది మ్యాగ్నెట్ లెన్స్. సో దీనికి లెన్సెస్ కూడా ఉంటాయి. అంటే వైడ్ లెన్స్ కానీ అవన్నీ యాజ్ పర్ ద నేచర్ అండ్ సీనరీ మనము చూస్ చేసుకోవాలి లెన్సెస్. అండ్ ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. మైక్కి మనం బయట పెట్టుకోం కాబట్టి ఇది మ్యాగ్నెట్. అది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ మనకు. ఇది మీరు చూస్తుంటే చాలా మంది మైక్ అనేది ఇక్కడ పెట్టుకుంటారు కదా. సో సింపుల్గా ఉంటుంది. మనకి ఇది అవసరం లేదు. ప్రతిసారి ఇదంతా బయట కనిపిస్తే చాలా
వియర్డ్ ఉంటుంది కాబట్టి మనం లోపల పెట్టుకోవచ్చు. సో ఇది బయట పెట్టుకుంటే సరిపోతుంది. చాలా పవర్ఫుల్ ఉంటుంది డీజే వాళ్ళది మైక్. సో ఇది మ్యాగ్నెట్. సో ఇది వచ్చేసి దీని సెటప్ అన్నమాట, ఛార్జింగ్ కానీ ఇదంతా. అండ్ సో ఇదొకటి. ఇది స్టాండ్. సో ఇవి మనకు లోపల వచ్చిన సెటప్ అన్నమాట, ఇంకేం లేదు, ఇవే ఉన్నాయి. సో క్రియేటర్ కాంబో తీసుకుంటే మనకు బెనిఫిట్ ఇవి. మనం ఓన్లీ DJI-3 తీసుకుంటే ఓన్లీ ఇది ఒకటే వస్తుంది, అండ్ ఛార్జర్ అండ్ బేసిక్ సెటప్ వస్తుంది. ఈ మైక్ అనేటివి రావు. సో అందుకని నేను మైక్ కావాలి, మైక్ కోసమే నేను అంత ఛార్జ్ పెట్టానమాట. తీసుకుంటే క్రియేటర్ కాంబోనే తీసుకోవాలి దీంట్లో, లేకపోతే దాని యూజ్ ఉండదు. సో ఇదొకటి ఏముందో చూద్దాము. ఇది అదే మనకి పౌచ్ లాగా సేఫ్టీ గార్డ్ అన్నట్టు. అండ్ మనకు కొన్ని ఫారమ్స్ ఇవి కూడా వచ్చాయి, లైక్ వారంటీ కార్డ్స్ కానీ సంథింగ్ లైక్ గైడ్ లైన్స్ అవి యూజర్ మాన్యువల్ ఇంకా అంతే. ఇవి ఓన్లీ ఇవే ఉన్నాయి. సో ఇదండి మనకు దీంట్లో వచ్చింది. బాక్స్ మాత్రం చాలా బాగుంది, ప్రీమియం కేస్ ఉంది. సో దీంట్లో పెట్టుకొని మనం ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సపరేట్ బాక్స్ అనేది మెయింటైన్ చేయకుండా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఉంది మనకి ఇక్కడ. సో ఇది వచ్చేసి లెన్సెస్. సో ఇదంతా ఆటోమేటిక్ ఉంటుంది. సో ఒక్కసారి మనం సెటప్ చేసి ఆన్ చేద్దాము. కానీ ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది క్రియేటర్స్ కి. సో ఒక్కసారి మనం యాక్టివేట్ చేయాలనుకుంటే మనం క్యూఆర్ కోడ్ యాక్టివేట్ చేసేసుకొని క్యూఆర్ కోడ్ తోని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను క్యూఆర్ కోడ్ తోని యాక్టివేట్ చేస్తాను. సెటప్ చేశాక నేను మళ్ళీ ఆన్ చేస్తాము. సో ఇది లైక్ ఏంటంటే మన గింబల్ కూడా అవసరం లేదు ఒక్కసారి ఇది ఉంటే. దీంట్లో చాలా మోడ్స్ కూడా ఉంటాయి. లైక్ మనం ఏంటంటే నేను తర్వాత రివ్యూ కూడా ఇస్తాను. ఒక 1 వీక్ హ్యాండ్స్ ఆన్ మొత్తం వాడాక అసలు ఇది ఎలా ఉంటుంది, కెమెరా క్లారిటీ కానీ అదంతా ఎవ్రీథింగ్ మనము చూపిస్తాను. సో ఇంకోటి మనకు ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు బరువు ఉండదు, చాలా సింపుల్గా మనం ఏదైనా సరే షూటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా క్లారిటీ ఉంటుంది, 4K 120 FPS క్లారిటీ ఉంటుంది అనమాట దీంట్లో. అండ్ టచ్ ఉంటుంది ఈ స్క్రీన్ కూడా. అండ్ దీంట్లో మెమరీ కార్డ్ వచ్చేసి లైక్ 1 TB వరకు సపోర్టెడ్ ఉంటుంది. 256 GB ఉంటే మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే అది యూజ్ చేసుకుంటే మళ్ళీ మనము మన మెమరీ కార్డ్లో లైక్ మన ఎక్స్టర్నల్ HDలో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు తెలిసి ఇది వచ్చేసి లైక్ ఇది ఛార్జింగ్ అనమాట, చార్జర్ ఇది. సో మనం ఇది ఇట్లా పెట్టేసుకొని ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఛార్జింగ్ ఇచ్చినట్టు. ఇది ఇట్లా అనమాట, Type-C కేబుల్ ఉంది. సో నాట్ ఏ ప్రాబ్లం ఫర్ అస్. ఇంకా ఇదండి సెటప్ మొత్తము. సో ఇది ఫుల్ ఛార్జింగ్ వచ్చేసి 30 minutes అని చెప్పారు. మళ్ళీ ఒకసారి మనము యాజ్ ఏ కస్టమర్గా మొత్తము ఎక్స్పీరియన్స్ చేసి వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ మేము పెడతాము. సో యా, ఫ్రెండ్స్ మనమైతే గింబల్ అంతా టోటల్గా సెటప్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒకటి లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం చూడండి. ఇప్పుడైతే మనము ఒక ఆబ్జెక్ట్ని స్పాట్ చేసుకోవాలి. ఇలాగ సెంటర్గా గ్రీన్ కలర్ వస్తుంది కదా అలాగా. సో ఆబ్జెక్ట్ కనుక స్పాట్ అయిపోయాక గింబల్ అనేది ఆటోమేటిక్గా ఆ బాడీ ఎటు వెళ్తే అటు రొటేట్ అయిపోతుంది. మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే మనము అంటే మనము ఫిజికల్గా ఏం చేంజెస్ చేయట్లేదు, ఆటోమేటిక్గానే అది రొటేట్ అయిపోతుంది. దీనివల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, యూట్యూబర్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎడిటింగ్ చేసుకోవడానికైతే చాలా బాగా, అంటే ఆటోమేటిక్గా ఇది బాడీ బట్టి రొటేట్ అయిపోతుంది కాబట్టి ఎడిటింగ్ చేయడానికి అంత ఎక్కువ పని ఉండదు మనకి. ఇక సో మనకి ఈ సెటప్తోనే మైక్ కూడా వస్తుంది కాబట్టి నాయిస్ క్యాన్సిలింగ్ కూడా సెటప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు కూడా యూట్యూబ్ కోసం ఏదైనా కెమెరా కానీ మైక్ కానీ కొనాలనుకుంటే DJI కాంబో ప్యాక్ని ప్రిఫర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ మీన్స్ అదర్ యాప్స్ యూజ్ చేయకుండా ఎడిటింగ్ కూడా చాలా తక్కువ టైం తీసేసుకొని మ్యాక్సిమం ఎడిటింగ్ పార్ట్ అనేది, ఎందుకంటే స్టెబిలైజేషన్ ఆల్రెడీ ఉంటుంది, మైక్లో నాయిస్ క్యాన్సిలేషన్ అవసరం లేదు, అలాగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
సో నేనైతే ఇది ప్రిఫర్ చేయమని మీకు చెప్తున్నాను, సజెస్ట్ చేస్తున్నాను. సో ఈ బ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.